వైకాపా నేత జోగు రమేష్తో టీడీపీ నేతలయ్యుండి మీరు అంటకాగుతారా? చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినటువంటి జోగు రమేష్తో టీడీపీ నేతలయ్యుండి మీరు ఊరేగుతారా అంటూ ఆ ఇద్దరి టీడీపీ నేతలకు నారా లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా ఆ ఇద్దరు టీడీపీ నేతలకు నారా లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ ఇద్దరు టీడీపీ నేతలు ఎవరు, ఏ సందర్భంగా నారా లోకేష్ గారు వారిద్దరికీ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. టీడీపీ నేతలయ్యుండి మీరు వైకాపా నేత జోగు రమేష్తో అంటకాగుతారా? అలాగే చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి పాల్పడినటువంటి జోగు రమేష్తో మీరు ఊరేగుతారా అంటూ నారా లోకేష్ గారు ఇద్దరు టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో ప్రధానంగా చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ ఇద్దరు టీడీపీ నేతలు ఎవరు? నిజంగా నారా లోకేష్ గారు వారికి వార్నింగ్ ఇచ్చారా? ఏ సందర్భంలో వారికి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? ఏమండి, ఇప్పుడు పాత వాసనలు పోవని ఊరికే అనరు. ఇప్పుడు పిల్ల పోయినా కూడా పురిటి వాసన పోలేదంటారు. అట్లాగా వీళ్ళు పార్టీ వదిలేసినా కూడా ఇంకా బుద్ధులు మారటల్లా. ఎవరి? కొలుసు పార్థసారథి గారి. ఓకే, ఏమైందేంటి? ఇప్పుడు ఆయన వచ్చాడు వైసీపీ నుంచి, ఇందులోకి వచ్చాక జోగి రమేష్ తోటి అసలు ఒక వేదిక పంచుకోవటం ఏంటి? ఆయన జ్యోతి ప్రజ్వలన చేస్తుంటే గౌతు శిరీషను కొలుసు పార్థసారథి పక్కన నిల్చొని చూడడం ఏంటి? వాట్ ఈస్ దిస్? ఓకే, అంటే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే నారా లోకేష్ గారు గౌతు శిరీష గారికి అలాగే కొలుసు పార్థసారథి గారికి వార్నింగ్ ఇచ్చినట్లా ఇది? అంతే కదా. ఇప్పుడు మీకు ఇంగిత జ్ఞానం లేదా? మీకు వయసు వచ్చింది, మీకు తెలియదా? మీరు చిన్నపిల్లలా అని అడిగాడు ఆయన. అసలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు నెటిజన్లు అయితే. అసలు చంద్రబాబు నాయుడు కారణం జోగి రమేష్ హాజరవడమేనండి. ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళి ఒక మంత్రి పొజిషన్ తెచ్చుకున్న వ్యక్తి, అదే కాకుండా అసలు చంద్రబాబు నాయుడుని ఎట్లా మాట్లాడాడు ఆయన, లోకేష్ని ఎట్లా మాట్లాడాడు, ఎలా నిందించాడు, మాట్లాడడం కాదు. అటువంటి వ్యక్తితోటి మీరు ఒక వేదిక పంచుకోవటమే కాకుండా ఒక వాహనంలో అందరూ కలిసి ఊరేగింపుగా వెళ్ళారు, తెలుసా మీకు? ఊరేగింపుగా వెళ్ళటం ఏంటి? సరే, ఇక్కడంటే నీకు తెలియదు, దానికి వివరణ వాళ్ళు ఏమి ఇచ్చారు? ఎప్పుడైతే నారా లోకేష్ దాని మీద వివరణ అడిగారో ఆయన చాలా కోప్పడ్డాడు కదా, చాలా సీరియస్ అయ్యాడు ఆయన. మీకు తెలియదా ఎవరు వస్తున్నారో ఏంటో? ఒక ప్రోగ్రామ్కి హాజరయ్యే ముందు మనం చూసుకుంటాం కదండి, ఎవరు వస్తున్నారేంటి అడగకుండా మనం ఒక కార్యక్రమానికి వెళ్తామా? మన్ని పిలిచినా మనం వెళ్ళంగా. అది ఎవరి కార్యక్రమము ఏంటి పూర్వాపరాలు తెలుసుకుంటాంగా. తెలుసుకోకుండా ఎక్కడికి మనం వెళ్ళాం, మనం ఒప్పుకోం ముందు. ఒక మీరు అధ్యక్షుడిగా పిలిచినా, లేదు ఒక ముఖ్య అతిథిగా పిలిచినా, మరొకటైనా కూడా అది అసలు ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు అనే వివరాలు తెలుసుకున్నాక మనం వెళ్తాం. మరి గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి గౌతు శిరీష గారు కదా ముఖ్యం. మరి ఆవిడకి తెలియకుండా ఈ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొన్నాడా? దానికి ఆవిడ ఏమంటోంది? నాకు తెలియదు, తెలియకుండా జరిగింది, పొరపాటు జరిగింది అంటుంది. మరి పొరపాటు జరగటం ఏంటి? మీకు సంబంధించి మీరు కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి అతిథులుగా ఎవరు వస్తున్నారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే కదా అంటూ కొంతమంది నెటిజన్లు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని గౌతు శిరీష గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆవిడేమో అసలు ఆ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో నేను పట్టించుకోలేదు, నాకు తెలియదు, తెలియకుండానే నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంటూ ఆవిడ చెప్తూ ఉన్నారు. సరే బా, నీకు తెలియకుండా జరిగింది, ఆయన స్టేజ్ మీద ఉన్నాడు, తర్వాత మీరు ఒకే వాహనంలో ఎందుకు వెళ్ళారు? కొలుసు పార్థసారథి ఆ ఊరేగింపులో మీరు ఎందుకు పాల్గొన్నారు? అది ఆ ఊరేగింపులో మీరు ఎందుకు పాల్గొన్నారు అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతాయి. తర్వాత ఈయన పార్థసారథి ఏమంటారు? నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం, నాకు చాలా మర్యాద ఇచ్చారు, పొరపాటు జరిగింది, క్షమించండి అంటూ. ఇప్పుడు క్షమాపణతో తప్పు ఒప్పు అయిపోతుందా? అవదుగా. ఇప్పుడు ఈ జరిగిన డ్యామేజ్ ఏంటి? దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందండి? ఇంకా వీళ్ళు వైసీపీ వాళ్ళతో అంటకాగుతున్నారు. మనం మొత్తుకుంటున్నామా లేదా? డే 1 నుంచి వైసీపీ వాళ్ళని తీసుకున్నారు. వైసీపీ వాళ్ళు బుద్ధి పూర్తిగా మారదు. వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ అంటే హాఫ్ మనసుతోటే ఇక్కడ ఉంటారు. ప్లస్ వాళ్ళు ఇంకా అటువైపు ఏమో మనకు తెలియదు, కోవర్ట్లుగా పనిచేస్తున్నారా లేదు, ఏ రకంగా పనిచేస్తున్నారో ఎవరికైనా తెలుసా? ఎంతవరకు మీరు నమ్మాలో ఆలోచించుకోండి. ఎందుకంటే తెలుగుదేశం కూటమి ఆలోచించుకోవాలి.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఆలోచించుకోవాలి. మనం వీళ్ళని తీసుకున్నాము, వీళ్ళ వల్ల మనకి ఏదైనా నష్టం జరుగుతుందా? ఎందుకంటే వాళ్ళు వస్తామన్నారని చెప్పి మనకి అవసరం లేకపోయినా తీసేసుకుని ఇప్పుడు ఇగో ఇలాంటివే జరుగుతాయి. అసలు జోగి రమేష్ రావడం ఏంటండి? జోగి రమేష్ మీద కేసు ఉంది కదా, ఆయన బెయిల్ తెచ్చుకున్నాడుగా. మరి అటువంటి వ్యక్తిని పిలిచి మీరు అంటే ఏం చెప్తున్నారు మీరు ప్రజలకి? అంటే వైసీపీ తెలుగుదేశం తేడా లేదని చెప్తున్నారా? లేదు మా తెలుగుదేశంలో మాకు క్రమశిక్షణ లేదని చెప్తున్నారా? లేదు మా నాయకులు మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్తున్నారా? వాళ్ళు నెటిజన్స్ అదే అడుగుతున్నారు. మీకు తెలుగుదేశంలో భయం లేదు, మిమ్మల్ని అడిగేవాడు లేడు, మిమ్మల్ని ఫ్రీగా వదిలేశారు, అదే కదా వాళ్ళందరూ కమెంట్స్ పెడుతున్నారు. మరి తప్పు కదండి. ఇప్పుడు ఒక పార్టీ అన్నాక ఒక వ్యక్తి కనుసన్నల్లో నడవాలి. ఒక పార్టీ, ఆ పార్టీలో అధినేత చెప్పింది వీళ్ళు వినాలి, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటించాలి. వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళు అయితే వీళ్ళు దూరంగా వెళ్ళాలి. సరే ఓకే, జోగి రమేష్ వస్తాడని మీకు తెలియదు, ఆయన వచ్చాడు, జ్యోతి ప్రజ్వలన చేశాడు, చేశాక మీరు వాహనం ఎందుకు ఎక్కారు? ఎక్కమని చెప్పాలిగా. జోగి రమేష్ ఉంటే మేము వాహనం ఎక్కాం అని అనుంటే జోగి రమేష్ దిగి వెళ్ళిపోయేవాడేమో. ఈవెన్ చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఓకే ఏదో జరిగిందిలే తెలియకుండా అనుకుంటారు. ఇప్పుడు అన్నీ తెలిసే జరిగాయండి. ఇందులో తప్పిదం శిరీషది ఉంది, పార్థసారథి ఉంది. నన్ను అడిగితే ఇది క్షమాపణ చెప్పేసి నేను అమాయకురాలని నాకు తెలియదు అంటే కుదరదండి. వీళ్ళేమన్నా వైసీపీ వాళ్ళ చిన్నపిల్లోడు మా అమాయకుడు మంచివాడు అనుకోవటానికి ఇప్పుడు ఆ కాయినేజ్ అంతా మనం తెచ్చుకోవాలి ఆ పదాలు. అంటే జోగు రమేష్ గారు ఆ కార్యక్రమానికి హాజరవ్వడం వెనక వీరిద్దరి హస్తం కూడా ఉందంటారా మీరు? ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకోకుండా సరే సంబంధం లేదయ్యా. గౌడ సంఘాలు వాళ్ళని ఆహ్వానించాయి, వారి ఆహ్వానం మేరకే జోగి రమేష్ వచ్చారంటూ కూడా వీరిద్దరు కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం. సరే ఓకే అలాగే అనుకో, కానీ ఇండైరెక్ట్ గా అయినా తెలుస్తుంది కదా వీళ్ళకి సంబంధం లేదు, కానీ పలానా వ్యక్తి వస్తున్నాడని తెలిసాక అంటే మీరు మనవాళ్లే కదా అనుకుంటున్నారా? ఓకే పోన్లే మనవాడే, ఏ పార్టీ అయితే ఏంటి ఏమైతుందిలే, ఇప్పుడు ఎలాగా మన అధిష్టానం ఏం అందు అని ఒక ధీమాలో ఉన్నారా వీళ్ళు? నారా లోకేష్ గారు వారిద్దరికి ఏం వార్నింగ్ ఇచ్చారు? మీకు ఇంగిత జ్ఞానం లేదా అని అడిగాడు ఆయన. మీకు వయసు వచ్చింది కదా, మీరు చిన్నపిల్లల, మీకు ఇంగిత జ్ఞానం లేదా అని అడిగాడు. ఇంకేం కావాలండి? అంతకంటే మనకి పెద్ద తిట్టక్కర్లా. అంటే మనం ఒక స్టేచర్లో ఉన్న వాళ్ళం, కాస్త చదువుకున్న వాళ్ళం, మనం కొంచెం సంస్కారం ఉన్న వాళ్ళం అయితే ఆ పదం అన్నందుకే మనం బాధపడతాం, అవునా కాదా? కానీ వాళ్ళు లేటుగా స్పందించారు. మీరు గమనిస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వకుండా లేటుగా రెస్పాండ్ అయ్యి క్షమాపణ చెప్పేస్తే అయిపోతుందా? ఇవన్నీ కూడా నాకు తెలిసి వీళ్ళకి తెలిసే జరిగాయండి, మీరు ఏం చెప్పినా సరే. జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు, జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి జోగి రమేష్ జలకి ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి అందులో భాగంగానే జోగి రమేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడని మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? తెలుగుదేశంలోకి రాకపోయినా జనసేనలోకి వెళ్తాడేమో, ఎవరికి తెలుసు. ఓకే, తెలుగుదేశం పార్టీ అతను అసలు తీసుకునే పరిస్థితే లేదు, అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఏమండి ఏదైనా తప్పిదం చేస్తే అది వేరు, కానీ స్వయంగా చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళి చంద్రబాబుని తిట్టి తప్పు కదా. అలాంటి వాళ్ళని పార్టీ తీసుకుంటే ఇంకా పార్టీకి విలువే ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అని తప్పిదం చేస్తుందని నేను అనుకోను. తీసుకునేవారే అయితే నారా లోకేష్ గారు ఇలా మాట్లాడరు కదా, వారికి వార్నింగ్ ఇచ్చుంటారు కదా అన్ని రకాలుగా. కాబట్టి జోగి రమేష్ ఏదో అంటకాగుదాం అనుకున్నా కుదరదండి. ఇప్పుడు లోకేష్ గారి ఆగ్రహానికి కారణం ఏంటంటే అదేదో సామెత చెప్తారు చూడండి, మొగుడు కొట్టినందుకు తోటికోడలు తొంగి చూసినందుకని. ఇక్కడ ముందు పార్టీలో కంటే ముందు ప్రజలకు ఆయన ఆన్సర్ ఇచ్చుకోలేకపోతున్నాడు. సోషల్ మీడియా కమెంట్స్ చూస్తుంటే తల తిరిగిపోతుంది, అవునా కాదా? ఇప్పుడు ఎన్నని వాళ్ళు చూసుకుంటారండి, మన బాధ్యత మనకు ఉండాలిగా. ఓకే, ఇప్పుడు లోకేష్ ఎన్ని చూస్తారు, చంద్రబాబు నాయుడు ఎన్ని చూస్తారు? వీళ్ళు ఒక పార్టీలో ఉంటూ ఒక నాయకులుగా ఉంటూ వీళ్ళు ఇలా చేయటం తప్పండి. వీళ్ళు ఇప్పుడు ఇది ఒక గుణపాఠం కావాలి. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఎవడైనా సరే ఇంకా మీదట ఒక కార్యక్రమానికి హాజరవుతున్నారంటే ఎవరు, ఏమిటి, ఎందుకు అనేది తెలుసుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.